ఎన్టీఆర్ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కి తరలించారు. నోవా, నిమ్రా కాలేజీల్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ ఢిల్లీరావు పరిశీలించారు. మొత్తం 27 స్ట్రాంగ్ రూమ్లను 4 బిల్డింగుల్లో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. అన్ని నియోజకవర్గాల స్ట్రాంగ్ రూములకు సీల్ వేయడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు 2 ఎంఆర్ఓలు, రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. ఇక జూన్ 4న కౌంటింగ్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామంటున్న కలెక్టర్ ఢిల్లీరావుతో మా ప్రతినిధి ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఘర్షణ లేకుండా ప్రశాంతంగా పోలింగ్ మీటింగ్తో అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. ఇక ఈ కౌంటింగ్ అంకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నోవా కాలేజీ ఇబ్రహీంపట్నం సమీపంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఆధ్వర్యంలో మొత్తం పర్యవేక్షణ కూడా జరుగుతోంది. ప్రస్తుతం మనం ఈ కేంద్రం దగ్గర ఉన్నాం. కలెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, రేపు కౌంటింగ్ సంబంధించి, ఎందుకంటే ముఖ్యంగా నందిగామ వంటి ఫ్యాక్షన్ నియోజకవర్గాలు కూడా ప్రశాంతంగా మీ ఆధ్వర్యంలో పోలింగ్ ముగిసింది, అందరూ సంతృప్తిగా ఉన్నారు. ఎలా చూస్తారు ఈ పోలింగ్ ప్రక్రియ మీ వైపు నుంచి? ఎలా పోలింగ్ ప్రక్రియ అనేది ముందుగానే ఎక్కడెక్కడ సెన్సిటివ్ అనేటువంటి ఉన్నాయో చూసుకొని ముందుగానే పోలీస్ డిపార్ట్మెంట్తో అనేటువంటి కోఆర్డినేట్ చేసుకొని ప్రాపర్గా చేశాము. ఒక విధంగా చెప్పాలంటే పబ్లిక్ కూడా సహకరించారు. సో క్యాండిడేట్స్ కూడా అంతే విధంగా అనేది చాలా ఓపికగా అనేటువంటి నిల్చున్నారు. ఒకవేళ 2 గంటలు 3 గంటలు డిలే అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా వాళ్ళు ఆ ఓపిక అనేటువంటిది మెచ్చుకోవాలి. దెన్ మేము థింగ్ ఈజ్ దట్ ఎటువంటి ఎవరికి కూడా బయాస్ అనేటువంటిది లేకుండా, అంటే ఈ పార్టీకి ఆ పార్టీకి అని కాకుండా ఎంత ఇంటిగ్రిటీతో ఉన్నట్లు అనేటువంటిది పద్ధతి ప్రకారంగా రూల్ బేస్డ్గా ఆ విధంగా చేయగలిగాం. కాబట్టి ప్రజలు అనేటువంటిది అందరూ కూడా, పార్టీస్ కూడా అందరూ కూడా అనేటువంటిది మమ్మల్ని నమ్మారు. దాని తగ్గట్టుగా ప్రాసెస్ అందుకే సింపుల్గా అయింది. అంటే ఉదయం పోలింగ్ ప్రక్రియ మొదలక ముందు 6 గంటల నుంచే బారులు తీరారు పెద్ద సంఖ్యలో. సాయంత్రం 6 దగ్గర కూడా చాలా చోట్ల, ఇంకా రాత్రి 8 దగ్గర పోలింగ్ జరిగింది. అంటే ఈ మొత్తం ఎలా ప్రజాస్పందన కావచ్చు, ఎంత పర్సెంటేజ్ మన జిల్లా ఓపెన్గా ఎంత పోల్ అయ్యి ఉంటుంది? అంటే ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ అయితే నేను మరొక 1 అవర్లో ఇవ్వగలను. ప్రస్తుతానికి సుమారు 80.11% అనుకుంటున్నాం. విల్ బి గివింగ్ యాక్చువల్ పిఎస్ వైజ్ మేల్ ఎంత, ఫిమేల్ ఎంత, ట్రాన్స్జెండర్ ఎంత అని చెప్పి ఏసీ వైజ్ కూడా అనేది జగ్గపేటలో ఇప్పటికే 90% దగ్గరలోకి వచ్చింది అనుకున్నాను. వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 66తో ఆగిందని. దీని బిట్వీన్ డిఫరెంట్ యావరేజెస్ ఒక 2 కాన్స్టిట్యున్సీ 70+ ఉన్నాయి, ఒక 3 కాన్స్టిట్యున్సీస్ 85+ అనేటువంటి ఉన్నాయి. విల్ బి గివింగ్ ఓవరాల్గా లాస్ట్ ఇయర్ కన్నా ఒక విధంగా చెప్పాలంటే అనేది ఒక 1% అనేటువంటి ఎక్స్ట్రానే ఉంది. స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి భద్రత ఎటువంటి ఉంటుంది? రేపు కౌంటింగ్ సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయబోతుంది? ఎస్, అంటే స్ట్రాంగ్ రూమ్కి సంబంధించింది సీలింగ్ ప్రక్రియ 4 కంప్లీట్ అయినాయి, మరొక 3 మనకి వస్తున్నాయి. అది ఒక 1.5 అవర్లో కంప్లీట్ అవుతుంది. అండ్ అబ్జర్వరు క్యాండిడేట్ సమక్షంలో జరిగింది. తర్వాత సిఏపిఎఫ్ అనేటువంటిది కంట్రోల్లో తీసుకున్నారు. తర్వాత సీసీటీవీస్ ఉన్నాయి, స్టేట్ పోలీస్ కూడా అనేటువంటిది ఉంటుంది. అన్ని విధాలుగా అన్ని జాగ్రత్తలు అనేటువంటి తీసుకున్నాము. ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాము, ఎలక్ట్రికల్ సేఫ్టీ అనేటువంటి తీసుకున్నాము. తర్వాత వాటర్ ప్రూఫ్కి సంబంధించినటువంటిది, లీకేజెస్ సంబంధించిన అన్ని రకాలైనటువంటి చర్యలు అనేటువంటి తీసుకున్నాము. దాన్ని క్యాండిడేట్స్ ఎవరైనా వస్తే అనేటువంటి ఆ సీసీటీవీ ఇమేజెస్ చూసుకోవడానికి ప్రొవిజన్ పెట్టాము. తహసీల్దార్స్ ఎవ్రీడే ఒక తహసీల్దార్ డ్యూటీలో ఉండేటట్టుగా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. 7 నియోజకవర్గాలు ఒక పార్లమెంట్ మొత్తం ఒకే చోట కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్, కౌంటింగ్ అనేది ఇది నోవా క్యాంపస్ అంటాము. ఈ నోవా క్యాంపస్లో 2 బిల్డింగ్స్ ఉన్నాయి. మొత్తం ఈ 2 బిల్డింగ్స్లో కలిపి ఇక్కడ మనకి 4 నియోజకవర్గాలు ఉంటాయి. అండ్ పక్కన ఉండేటువంటి నిమ్రా కాలేజ్ అని చెప్పేసి, నిమ్రా మెడికల్ కాలేజ్, నిమ్రా ఇంజనీరింగ్ కాలేజు, ఒక దగ్గర 2, ఒక దగ్గర 1, మొత్తం కలిసి 7 ఉంటాయి. ఎంటైర్ ఒక విధంగా చెప్పి పేరుకి నోవా నిమ్రా కాలేజ్, కానీ ఎంటైర్ ఒక నథింగ్ బట్ బిగ్ క్యాంపస్. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఈరోజు ఈ స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నోవా నిమ్రా కాలేజీలో స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. జూన్ 4వ కౌంటింగ్ సంబంధించి కూడా పూర్తిగా ఈ 10 రోజులు కూడా పూర్తి భద్రతా నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ కలెక్టర్ చెప్తా ఉన్నారు. అంతేకాకుండా రేపు 4వ తేదీన కూడా మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్కి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు స్పష్టం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద పోలింగ్ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగియటం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ సహకరించారని కూడా ఆయన కృతజ్ఞతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో నాగరాజ్తో ప్రసాద్, ఇబ్రాహిం జ్యోతి, ఇబ్రహీంపట్నం నుంచి.